The Times 50 Most Desirable Men 2011 number 5 है तेलुगु फिल्म इंडस्ट्री के सुपरस्टार महेश बाबू। आज कुछ तूफानी करते हैं। धड़कन के जोशीले रॉकेट छुड़ा के। Thumbs Up has not only dropped its national brand ambassador, actor Akshay Kumar, after 8 long years, but has, for the very first time, taken a U-turn from the traditional practice of restricting regional stars to region-specific campaigns. After being the face of Thumbs Up in Andhra Pradesh for more than 5 years, Telugu movie star Mahesh Babu is now helming the brand's latest nationwide campaign. మహేష్ బాబు అంటే మణిరత్నం కి కూడా చాలా ఇష్టం. సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ కి కూడా మహేష్ తో సినిమా చేయాలనేది డ్రీమ్. ఇక మన నిర్మాతలందరూ మహేష్ ని మించిన సూపర్ స్టార్ లేరంటున్నారు. महेश बाबू को मैं जानता हूँ, आप जानते नहीं, मैं मिला उनसे, बहुत अच्छे एक्टर है वही सर। और दिलचस्पी है मूवीज में, इन्हें सिर्फ तेलुगु फिल्में देखना ज्यादा पसंद है, इसलिए अगर आज ये 2 करोड़ रुपए जीत कर जाएंगे तो एक तेलुगु फिल्म बनाना चाहेंगे महेश बाबू के साथ। इस शो में जो भी हैदराबाद से आता है मेरे को कंपीट कराता रहता है महेश बाबू जी के साथ। सब कहते हैं उनको साइन करेंगे, मुझे नहीं करेंगे। तो आई थिंक नेक्स्ट आई हैव टू कॉल महेश बाबू साहब हियर। శోభన్ బాబు గారు అన్నారని యాంకర్ చెప్తుంది. ఆయనకి ఈ మధ్య యంగ్ ఆర్టిస్టులు ఎవరైనా ఇష్టం ఉన్నారంటే అది మహేష్ బాబు. నాకు అన్నింటికంటే బాగా నచ్చింది ఏంటంటే సీను ఏం చెప్పాడో చేశాను సార్, క్రెడిట్ గోస్ టు హిమ్ అన్నాడు. మళ్ళీ ఈ సినిమా చూసినప్పుడు సార్ దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు జగన్ సార్. ఇది చాలా రేర్ అండి, చాలా రేర్. దర్శకుణ్ణి ఏ హీరో నమ్మాడో ఆ హీరో సూపర్ స్టార్ అయ్యాడు. ఎప్పుడు పొటెన్షియాలిటీ ప్రకారం కనుక ఆలోచించుకుంటే కమర్షియల్ గా కానీ పొటెన్షియాలిటీ కానీ నాకు బాగా ఇష్టమైంది మహేష్ బాబు. ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే, ఇప్పుడు ఇందాక దాసనారాయణ గారు అన్నారు మహేష్ లాంటి యాక్టర్ తెలుగులో అసలు లేడని. ఐ ఆనెస్ట్లీ ఫీల్ ఇండియాలో లేడని. మహేష్ ఇస్ ఓన్లీ యాక్టర్ ఐ సా, ఇర్రెస్పెక్టివ్ పక్కన ఏం జరుగుతున్నా వెనకాల ఏం జరుగుతున్నా తను 100% ఫోకస్ తో తను వెళ్ళిపోవడం అనేది ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఫైనల్ గా మహేష్ బాబు చేసిన తర్వాత చూస్తే సిగ్గుపడ్డాను. ఫస్ట్ టైం అండ్ ఓన్లీ టైం హరియర్స్ ఆర్టిస్ట్ కెరియర్ అంత బాగా చేశారు. మహేష్ ఒక జలక్ ఇచ్చారు అనమాట మీకు. సో వెల్ డన్ మహేష్, వావ్ టు యూ. అండ్ మహేష్ బాబు ఇస్ ఫెంటాస్టిక్, అవుట్ స్టాండింగ్. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంది. ఓపెన్ గా చెప్తున్నా. Why do you like Mahesh then? ఒక హాలీవుడ్ హీరో అలా చూసినప్పుడు మనందరం ఎగేసుకొని వెళ్ళిపోయి సినిమాలు చూస్తాం కదా, అవసరం లేదు మీరు అవసరం లేదు. ఆ హైట్ కానివ్వండి, ఆ మనిషి ఫిగర్ కానివ్వండి, ఫిజిక్, ఎవ్రీథింగ్ అండి. ఒక హీరో ఒక ఊహించుకుంటే థియేటర్లో కూర్చొని అవసరం హీరో ఎలా ఉండాలి అని అంటే అలా ఉంటాడు మహేష్. ఆ సినిమాలో ఆ దూకుడు, ఆ పోకిరి, ఆ బిజినెస్ మ్యాన్ చూసాక చాలా మంది కొనుక్కొచ్చి ఉంటుంది నాకు తెలుసు. వీళ్ళందరికీ మహేష్ బాబే కావాలి, ఇంకే హీరో పనికిరాడు. పక్కన హీరోల సినిమాలు కలరు అక్కడ ఓపెన్ గా. It's just because of that one hero openings అంతా. మహేష్ బాబు సినిమా అంటే వాళ్ళ ఓవర్సీస్ లో బళ్ళు పెట్టుకుని వెళ్తా ఉంటారు కదా, మొత్తం వాళ్ళ మనకి ఇక్కడ అలాగే వాళ్ళ కార్లు బెంజులు వేసుకుని వెళ్తారు. నేను చూశానండి, నేను దూకుడుకు చూశాను అక్కడ. మహేష్ లో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే డైరెక్టర్స్ కి సరెండర్ అయిపోతున్నాడు. చూస్తున్న నాకు ఫస్ట్ లుక్ లోనే చాలా నచ్చింది. అంటే అది ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ హీరోని చూసిన ఫీలింగ్ కలిగింది. తన పెర్ఫార్మెన్స్ గురించి ఒక్కళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తుండేవాడు. ఇటు అమ్మాయిలు కానీ, ఇటు పెద్దవాళ్ళు ఎల్డర్స్ కానీ, ఇటు యంగ్స్టర్స్ కానీ అందరూ ఆ ఇంటెన్స్ కానీ ఎక్కడెక్కడ ఏదో వాళ్ళు నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా గొప్పగా చేయగల సామర్థ్యం మాత్రం మహేష్లో. ఒకరేపు నెంబర్ 1 అయిపోయాడు. ఇంకా దాని తర్వాత నా ఎక్కడే మెయింటైన్ అవుతున్నాయి. మిగతా వాళ్ళకి మహేష్ బాబు డిస్టెన్స్ పెరుగుతుంది. నెంబర్ 1, 2, 3, 4 కూడా తనే అయ్యాడు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ హిట్ అయ్యేటప్పటికి 1 ఒకటే కాదు, 2, 3, 4, 5 కూడా తనే అని ప్రూవ్ చేసుకున్నాడు. మహేష్ బాబు యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ స్టార్, యాజ్ ఎ హీరో, యాజ్ ఎ పర్సన్ వెరీ గుడ్. మహేష్ బాబు డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్కి ఏం కావాలి అనేది 100% చేస్తాడు.
మనం ఒక కథ రాసుకుని సీన్ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే దాన్ని ఇంకా బెటర్ చేస్తారు. I mean, he's a wonderful person. I met him a couple of times, and I think I can feel we're going to have a wonderful time working. And he's matured so much as a person, and he's grown up wonderfully. So, and he's got outstanding futures, and you can see the intensity in his acting now. It's so mature. It's he's caught the pulse, and he's doing an outstanding job. ఆయన సూపర్ స్టార్ అయినా ఒక నార్మల్గా ఉంటూ అందరినీ యూనిట్ మెంబర్స్ అందరితో సరదాగా చేసుకుంటూ తను అనుకున్నది రావడానికి ప్రయత్నం చేసే హీరో. నో డౌట్ ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేస్తూ మహేష్ ఇలాగే సూపర్ స్టార్గా ఇండస్ట్రీలో తెలుగు ప్రేక్షకులు ఉండిపోతారు. నాకు తెలిసి ఇలాంటి ఇరాలో మీనింగ్ఫుల్ సినిమా చేసే యాక్టర్లు స్టార్లు అతి కొద్ది మంది ఉన్న టైంలో మీనింగ్ఫుల్ సినిమాని ఈజీగా అర్థం చేసుకుని దాన్ని చేసే స్టార్ నాకు తెలిసి మహేష్. ఇది చెప్పడానికి నేనేమాత్రం సంశయించక్కర్లా. మహేష్ అందరు చెప్తా ఉంటారు మహేష్ అంత చాలా అందగాడని. అతను కాస్త అందం మాకు కూడా ఇస్తే బాగుంటుంది. నాకు తెలిసి మహేష్ టాలీవుడ్కే కాదు బాలీవుడ్కే కాదు, ఇక్కడ ఏ వుడ్ అంటారు నాకు తెలియదు కానీ హాలీవుడ్ కూడా ఐ థింక్ హీ ఈజ్ అ స్టార్. ఐ రియలీ బిలీవ్ దట్ బికాస్ అందగాడు, అన్ని రకాల టాలెంట్ ఉన్న హీరో మహేష్, అండ్ హీఈస్ రియల్లీ ద ప్రిన్స్. మహేష్ తో పనిచేయడం మత్తు లాంటిది. మహేష్ తో పనిచేయడం ఎడిక్షన్. అనుక్షణం డైరెక్టర్కి కిక్కిచ్చే యాక్టర్ మహేష్. మనం ఒకటి అనుకుంటే దానికి 10 ఇంతలు చేస్తాడు. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోవచ్చు, అంత మంచి వర్క్ చేస్తే ఇస్తాడు మహేష్. మహేష్ బాబు. ఓకే. బట్ హీ believed in me actually. Okay. He's nice man actually. He's a nice man. But naanga but oru word sonar. appo enna sonarna Surya, forget about the result. I enjoyed the film. That's more that's enough for me. That's what it is. అది ரொம்ப నైస్ థింగ్ టు సే. ఉన్నటువంటి హీరోస్ లో మహేష్ బాబు హ్యాండ్సమ్. Even like you, I am a huge fan of Mahesh Babu. మీకు ఇష్టమైన హీరో ఎవరు? Arey, of course, Mahesh Babu. At Mahesh Babu tops list. Okay, why Mahesh Babu? One of the few people I knew about was Mahesh Babu. A big star in Chennai also. Like people know who he is. మహేష్ బాబు గారితో యాక్ట్ చేయాలి. ఏంటంటే ప్రతి ఆడపిల్లకి ముఖ్యంగా ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు, ముఖ్యంగా గర్ల్ ఫ్యాన్స్ ముఖ్యంగా అలాంటిది ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పలేరు కదా డైరెక్ట్ గా. మహేష్ బాబు గారిని హగ్ చేసుకున్నాను. yes, I could see that excitement. ఎక్కడో ఇంటర్వ్యూలో చూస్తున్నాను. ఎవరు ఎట్లుంటాడు మరి చెప్పు. బాగుంటాడు.